నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. ఈ క్రొత్త సంవత్సరంలోని మొదటి నెలలోని చివరి పునరుత్థానపు ఆరాధనలో మనమందరం ఉన్నాం. దేవుడు మనలందరినీ నడిపించి మన పాపములను క్షమించి మరి రూపాంతరము చెందే అవకాశము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏ విధముగా ఆ రాత్రిపూట కొండ మీద రూపాంతరము చెందాడో, ఎవరి కొరకు ఏ విధంగా రూపాంతరము చెందాడో ఆ దృశ్యాన్ని మరొకసారి మనము ఈ ఉదయకాల సమయమున జ్ఞాపకము చేసుకుంటూ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా మారు మనసు పొంది నూతన మగుట ద్వారా రూపాంతరము పొందుడి అనే హెచ్చరికను అపోస్తుడైన పౌలు ఇచ్చాడు. దానిని కూడా ఉదయకాల సమయమున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభుని యొక్క రూపాంతరము దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభుని యొక్క రూపాంతరము ద్వారా మనము ఈ లోకములో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనే విషయాలను కూడా మనము దైవవాక్యము ద్వారా మనము పరిశీలన చేసుకుందాం. దానికంటే ముందు ఈనాటి దైవధ్యానము కొరకు చదవబడిన వాక్యాలలో పాత నిబంధన వాక్యము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయము 10-11 వచనాలు మనకు ధ్యానాంశముగా ఇవ్వబడి ఉన్నాయి. మరి ఇందులో ఏ విధముగా సంఘము అదే విధముగా వరుడైన యేసుక్రీస్తు ఉన్నారో వాటిని గురించి ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నాడు. యాజకుల పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి చెప్పబడినటువంటి మాటలు. ఈ లోకానికి రక్షకుడుగా రానైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఏ విధముగా అలంకరింపబడ్డాడో, అలంకరణ, ఈ అలంకరణలో పేర్కొన్నటువంటి వస్త్రాధారణను మనం గమనించి చూస్తే యాజకుల పాగా, ఒకటి యాజకుల పాగా, అహరోను కుటుంబముతో ప్రారంభమైనటువంటి యాజక ధర్మము. దానికంటే ముందుగా మనము చూసేది ఒకే ఒక ప్రధాన యాజకుడిని చూస్తాము. ఆయన మెల్కీసెదెక్, షాలేము రాజు, దేవుని ప్రధాన యాజకుడు. ఆయనకున్నటువంటి పేర్లు షాలేము రాజు. షాలోం అంటే సమాధానము, సమాధానానికి కర్త. దాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా ఆపాదించడం అనేది జరిగినది. ఆదియు అంతమును లేనివాడు, తల్లి తండ్రి లేనటువంటి వాడు. సో అటువంటి యాజకుడు ధరించుకున్నటువంటి యాజకుని యొక్క పాగా ఒకటి. సో దేవుని కుమారుడు ఈ లోకానికి ఏ విధంగా వస్తాడు మనం గమనిస్తున్నాం. యాజకుల పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా. సో పెళ్లి కుమారుడి తల మీద యాజకుని యొక్క పాగా పెడతారు అని అంటున్నాడు ఇక్కడ. ఇది క్రొత్త సంగతి. యాజకుడు ధరించుకోవాల్సినటువంటి తలపాగా తీసుకువచ్చి పెండ్లి కుమారుని మీద పెట్టడము అంటే ఆ పెండ్లి కుమారుడు ఇహలోకపు పెండ్లి కుమారుడు కాదు, ఆయన పరలోకపు పెండ్లి కుమారుడు. ఆయనే వరుడైన యేసుక్రీస్తు. సో యాజకుని పాగా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకుండగా అని అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. 8, 9, 10 అధ్యాయాలు చదువుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో
మన ప్రధాన యాజకుడు అని యేసు ప్రభువారిని గురించి అపోస్తులుడైన పౌలు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం అక్కడ గమనిస్తున్నాం. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగాను పాప పరిహారముల కొరకు బలులు అర్పించేటువంటి ప్రధాన యాజకుడుగా, తర్వాత సంఘము కొరకు తన ప్రాణాన్ని అర్పించేటువంటి వరునిగా, సో సంఘము వధువుగా వరుడైన క్రీస్తు కొరకు సిద్ధపడి ఎదురు చూడాలి. కాబట్టి ఇక్కడ అవి గమనిస్తున్నాం. యాజకుల పాగా ధరించుకునే రీతిగా, రెండవదిగా పెళ్లి కుమారుని రీతిగా ఆయన ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగా సంఘము కూడా ఆయనే. ఎందుకంటే సంఘము ఆయన, వరుడు పెళ్లి కుమారుడు. మరి వధువుని సంఘంగా మనం జ్ఞాపకము చేసుకుంటే ఇక్కడ మరి ఎందుకు వధువుగా కూడా ఆయననే సంబోధిస్తూ ఉన్నాము అంటే, ఆయన సంఘము కొరకు తన ప్రాణములను పెట్టాడు. కాబట్టి ఆయన యొక్క రక్తము మన అందరిలో ఉన్నది. కాబట్టి ఆయన రక్తము మనలను ఈ లోక పాపముల నుంచి మనకు విడుదల, విమోచన దయచేసింది. కాబట్టి ఆయనే వధువు, ఆయనే వరుడు. ఎందుకంటే ఆదాములో నుంచి అవ్వ తీయబడింది. కాబట్టి ఆదాము అన్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుండి తీయబడినది కనుక నారి అనబడను. క్రీస్తులో నుండి పుట్టుకు వచ్చింది సంఘము. క్రీస్తు లేకపోతే సంఘము లేదు. ఈ రోజున సంఘానికి ఏ పేర్లు పెట్టుకున్నా అది క్రీస్తు సంఘము అనేటువంటి సత్యాన్ని మనమందరము కూడా జ్ఞాపకము ఉంచుకోవాలి. ఆయా శాఖలుగా ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలను బట్టి మనము విడివిడి సంఘాలుగా ఉన్నప్పటికీ ఈ భూలోకములో ఉన్న సంఘాలన్నీ కూడా ఎవరివి అంటే ఆయన రక్తము ద్వారా సంపాదించబడినటువంటి సంఘాలే. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క సంఘాలు. సో ఇన్ని రీతులుగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వస్తున్నాడంట. తర్వాత ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. సో రక్షణ వస్త్రములను ధరించినటువంటి వాడుగా, అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఏమంటాడు? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మరి ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పుతున్నటువంటి ఈ యొక్క రక్షణ వస్త్రాలు ఏంటో మనం గమనించి చూడాలి. ప్రభునందు ప్రియులారా, చూడండి. ఇదే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక్కడ ఏమంటున్నాడండి పిలుపు? సుందరమైన వస్త్రములు. ఈ సుందరమైనటువంటి వస్త్రములు అంటే ఏంటి? అందరూ కూడా అందంగా ఉండేటువంటి వస్త్రాలనే ధరిస్తారు. ఆయా జాతులను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా వాతావరణాలను బట్టి ధరించేటువంటి వస్త్రాలు ఉన్నాయి. వీటన్నిటికంటే భిన్నంగా సుందరమైనటువంటి వస్త్రాలు కూడా ఉన్నాయి. సుందరము వస్త్రాలలో సౌందర్యం అనేది అది మనిషిని బట్టి ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక్కడ వస్త్రం అనేది కేవలం ఒక చర్మాన్ని కప్పుకోవడానికే, రక్షణ కల్పించడానికే. ఈ తెల్లటి వస్త్రాలు మనం ఎప్పుడు ధరిస్తాము? ఎండాకాలంలో తెల్లని బట్టలు వేసుకోండి అని అంటారు. కారణం ఏంటి? చల్లదనాన్ని ఇస్తుంది, ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలి. అలాగే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా దట్టమైనటువంటి వస్త్రాలు, దళసరినటువంటి వస్త్రాలు, సో ఆయా రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. స్త్రీల వస్త్రాలు వేరు, పురుషుల వస్త్రాలు వేరు, రాజులు ధరించుకున్నటువంటి వస్త్రాలు వేరు, రాణి ధరించుకున్నటువంటి వస్త్రాలు వేరు. ఈ విభాగాలన్నీ మనం గమనిస్తున్నాం. కాబట్టి క్రైస్తవ భాషలో
రక్షణ పొందేటువంటి వారు ధరించుకోవాల్సినటువంటి వస్త్రాలను గురించి, ఈ యొక్క రక్షణ వస్త్రాలు దేవుడు ఎప్పుడు మనకు ధరింపచేస్తాడు. రక్షింపబడినటువంటి వారు వేసుకున్నటువంటి వస్త్రాలను చూసినప్పుడు మరి అది మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో ఉంటుంది. ఎవరు వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపుగా చేసుకునేటువంటి వారు. ఎందుకంటే వారు భూలోకములో మహాశ్రమలను అనుభవించి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కున్నారు. అంటే క్రీస్తు మరణములో వారు సాదృశ్యమై పాలు పొందుకున్నారు, అంటే శ్రమలను అనుభవించారు. ఈ శ్రమలు ఏంటంటే ఇహలోక సంబంధమైన మనిషికి వ్యక్తిగతంగా కుటుంబాల్లో వచ్చేటువంటి సమస్యలు కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినందుకు, ఒప్పుకొని మారు మనస్సు పొంది చెడును విడిచిపెట్టి జీవించేటప్పుడు వచ్చే శ్రమలు ఉంటాయి, వచ్చే కష్టాలు, శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు ఇది క్రీస్తు రక్తంలో కడుగబడినటువంటి వాడుగా మనము గమనించగలుగుతాం. మీరు నాకు శ్రమ పెట్టకండి, నేను క్రీస్తులో ముద్ర వేయబడి ఉన్నాను అని అపోస్తుడైన పౌలు చెప్తాడు. నేను క్రీస్తులో ముద్రింపబడ్డాను, ఎందుకంటే క్రీస్తు యొక్క శ్రమలు నా శరీరములో ముద్రింపబడి ఉన్నాయి. క్రైస్తవులుగా మనందరి జీవితాల్లో క్రీస్తు శ్రమలు ముద్రింపబడి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మనము కీడు చేసి శ్రమపడుట కాదు, కానీ మేలు చేసి శ్రమపడుట. ఇది బైబిల్ చెప్తుంది. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది. ఆ మేలు చేస్తూ శ్రమపడినటువంటి వారు ధరించుకునే వస్త్రాలే రక్షణ వస్త్రాలు. దేవుడు వారికి ఆ రక్షణ వస్త్రాలను అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో పడవేసినప్పుడు వారి వస్త్రాలు కాలిపోలేదు. వాటిని మనము ఏమని పిలువవచ్చు? రక్షణ వస్త్రాలు అని మనము పిలువవచ్చు. ఎందుకంటే కాలిపోలా. మొట్టమొదట తగలబడేదేంటి? కాలిపోవడానికి అనువుగా ఉండేది వస్త్రాలే. కానీ వాళ్ళు అగ్నిగుండంలో తిరుగుతూ ఉండగా వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు. అంత మాత్రమే కాదు, వారితో పాటు మరి ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, 4వ దేవదూత వలె ఉన్నాడు అని నెబుకద్నెజరు చెప్పడం మనం అక్కడ గమనిస్తున్నాం. వాళ్ళ వస్త్రాలను వాళ్ళు వాసన చూశారు. అగ్ని వాసన అయిన వారికి తగలలేదు కదా. అవి రక్షణ వస్త్రాలు ప్రభునందు ప్రియులారా. ఈ విధంగా అలాగే యేసయ్య సిలువ వేయబడినప్పుడు రోమా సైనికులు ఆయన వస్త్రాలను తీసుకొని చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఎవరికి వస్తే వారు. అంగి పై వస్త్రాన్ని అది ముక్కలుగా చేశారు, కానీ ఆయన అంగిని వాళ్ళు ఇది చించితే బాగుండదు కాబట్టి చీట్లు వేసుకుందాము, ఎవరు వస్తే వారికి దానిని తీసుకొని వెళదాము. అంతవరకు ఆయనని హింసించినటువంటి రోమా సైనికులు, అప్పటి వరకు ఆయనను మాటల చేత కుళ్ళబడిచి అవమానపరిచినటువంటి రోమా సైనికులు ఆయనను సిలువ వేయగానే వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఆయన వస్త్రాన్ని ఎవరైనా గెలుచుకోవాలి, సొంతం చేసుకోవాలి. ఆయన వస్త్రాన్ని యాజకులు తీసుకోలేదు, ఆయన వస్త్రాలను శాస్త్రులు తీసుకోలేదు, ఆయన వస్త్రాలను పరిసయ్యులు తీసుకోలేదు, ఆయన వస్త్రాలను స్వస్థత పొందిన వారు ఎవరు తీసుకోలేదు. ఆయన వస్త్రాలను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకు బాగవుతుందని చెప్పినటువంటి రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీకి కూడా ఆయన యొక్క వస్త్రము దక్కలేదు. అది దక్కితే ఆమెకి దక్కవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన వస్త్రాలను ముడితే మాకు స్వస్థత కలుగుతుందని ఎవరు అనలేదు, కానీ ఆమె ఒక్కటే ఆమె మనసులో అనుకున్నది. అది ఆమెకు కూడా దక్కలేదు. ప్రభునందు ప్రియులారా,
రోమా సైనికులు హింసించినటువంటి రోమా సైనికులకి ఆ వస్త్రం దొరికింది. ఏం చేశారు వాళ్ళు దాన్ని తీసుకొని? దాని గురించి చరిత్రలో ఇక్కడెక్కడ కూడా లేదు. కాకపోతే అరిమత అయినటువంటి యోసేపు యేసు ప్రభు వారిని చనిపోయిన తర్వాత పిలాతు దగ్గర మరి పర్మిషన్ తీసుకొని ఒక వస్త్రములో చుట్టి ఆయనను సమాధి చేశాడంట. ఆ వస్త్రము దొరికిందంట. ఆ వస్త్రం ఇప్పటి వరకు ఇటలీలోని ఒక మ్యూజియంలో ఉంది అని అంటారు. ఇటలీలో ఒక మ్యూజియంలో ఉంది అని అంటారు. ద షౌడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటారు. చదువుకున్న వాళ్ళు మీరు ఫేస్బుక్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ద షౌడ్ ఆఫ్ జీసస్ అని కొడితే మీకు ఆ హిస్టరీ, ఆ రీసెర్చ్ అంతా వస్తుంది. ఆయనకు రక్తపు మరకలు, ఆయన కొట్టినటువంటి మేకుల యొక్క గుర్తులు, ఇవన్నీ కూడా దాన్ని బట్టి యేసు ప్రభు వారి యొక్క ఎత్తు ఎంతో అని కూడా ధృవీకరించారు. సో ఆ వస్త్రము నిరుపయోగంగా ఇప్పుడు మ్యూజియంలో ఉన్నది అంటున్నారు. అది ఎవరికి ఉపయోగపడటలేదు. కానీ ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. స్తుతి వస్త్రాలను మనకిచ్చాడు. దుఃఖ వస్త్రాలను తీసివేసి, ప్రభునందు ప్రియులారా, ఆయన ఇచ్చినటువంటి వస్త్రాలేంటో మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి 3వ వచనంలోని 4వ భాగంలో ఉంటుంది, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏంటి ఈ స్తుతి వస్త్రం? ఏంటి? భారభరితమైనటువంటి ఆత్మకు బదులుగా దేవుడు స్తుతి వస్త్రాన్ని మనకు ఇవ్వడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి కన్య గర్భము ద్వారా నర అవతారిగా దేవుడు పంపించి ఉన్నాడు. కాబట్టి ఈ యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి యొక్క సత్యాలన్నిటిని బట్టి మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకనే అంటున్నాడు ఇక్కడ ప్రవక్త, కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తున్నాను, మహా ఆనందముతో నేను ఆనందిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనము ఈ పాత నిబంధన వాక్యములో ఈ వస్త్రాలను మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. అది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. రెండవదిగా చదవబడిన పత్రిక వాక్యమైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములోని 5-6 వచనములు. దేవుడైన యెహోవా సృష్టి ప్రారంభములో ఆదికాండము 1వ అధ్యాయములో అన్నాడు, వెలుగు కలుగును గాక అన్నప్పుడు ఏమైంది? వెలుగు కలిగింది. దానిని ఇక్కడ తెలియచేస్తూ అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. అవును, ఈ మాట పలికింది దేవుడైన యెహోవా. పలికిన దేవుడే ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంట? ఆయన మరి పౌలు చెప్తున్నాడు, తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికి. సో దేవుని యొక్క మహిమను గురించినటువంటి జ్ఞానము అది ఎవరి ద్వారా దేవుడు ఈ లోకానికి తెలియజేశాడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. సో ఇక్కడ తన మహిమను గురించినటువంటి జ్ఞానము అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు. దేవుని యొక్క మహిమ, శక్తి, ప్రభావము, ఆయన నోటి మాట ద్వారా స్వస్థత పొందినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, నువ్వు వెళ్ళు, నీవు విశ్వసించినట్లే నీకు జరుగుతుంది. నేను ఇశ్రాయేలీయులోనైనను ఇంత విశ్వాసము గలవాడిని నేను చూడలేదు. సో తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధముగా తన కుమారుడైనటువంటి క్రీస్తును ద్వారా తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు బయలుపరచడం కోసం, తన మహిమను గురించినటువంటి జ్ఞానము చూడండి. ఇక్కడ వ్రాయబడినటువంటి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది.
తెల్లవారి వేకో చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మేలు, మీకు మేలు అంటున్నాడు ఇక్కడ. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకో చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. అంటే హృదయములో వేకువ చుక్కలాగా మన హృదయములో దేవుని యొక్క వాక్యము ఉండాలి. అందుకనే వాక్యము చదువుతూ పోతే మనము దేవునిలో లీనమైపోతాం. ప్రభునందు ప్రియులారా, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దాని తర్వాత కింద వచనాల్లో అంటారు, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాను. ఆ వాక్యమే వెలుగు. యేసయ్య అన్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. మీరు కూడా వెలుగే. నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు మీరందరూ కూడా వెలుగే అన్నాడు అక్కడ. బహుశా ఆ మాట విన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం కలిగి ఉంటుంది. ఏంటి, నిజంగా మాలో వెలుగు ఉందా? మేము వెలుగు సంబంధులమా? ఈయన దేవుని కుమారుడు కాబట్టి ఆయనలో వెలుగు ఉంది, సంతోషమే. మేము పాపులము కదా, మాలో వెలుగు ఏ విధముగా ఉంటుంది? ప్రభునందు ప్రియులారా, 2 వెలుగుల గురించి ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2 రకాల వెలుగుల గురించి చెప్పాడు అక్కడ యోహాను భక్తుడు. నిజమైన వెలుగు ఉండెను అని అన్నప్పుడు అబద్ధమైన వెలుగు కూడా ఉంటుంది. అది ఏంటంటే కళ్ళకు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుందంట. కానీ అది మనలను నాశనములోనికి మనల్ని తీసుకొని వెళుతుంది. ఈ నిజమైన వెలుగు ఉండేను, అది ఈ లోకములో ప్రతి ఒక్కరిని కూడా వెలుగిస్తూ ఉన్నది అంటూ ఉన్నాడు. కాబట్టి నిజమైన వెలుగు ఏదో, అబద్ధమైనటువంటి వెలుగు ఏదో మనము గమనించాలి. ఇది ఆరిపోయే వెలుగు కాదు, ఇది ఆరిపోయే వెలుగు కాదు. మనుషులు ఆర్పివేసే వెలుగు కాదు, అది నిత్యము ప్రకాశిస్తున్నటువంటి వెలుగు. లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇమ్ముగా ప్రభుని మహిమ నీపైన ఉదయించి ఉంది. దాన్ని మనము పోయిన ఆదివారం కంటే అంతకుముందు ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం ఆ లేఖన భాగాన్ని. కనుక మరి ఇక్కడ ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోని 5-6 వచనములో దేవుడైన యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా చెప్పిన మాట, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికాడు. దాని తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ చెప్పిన మాట దేవుడే అయినప్పటికీ ఆయన ఏమన్నాడంటే, తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు బయలుపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ఆనాడు శిష్యులందరి హృదయాల్లో ఆయన ప్రకాశించినట్లుగా ప్రభునందు ప్రియులారా ఇక్కడ మనము గమనిస్తున్నాము. ఎవరెవరి హృదయాల్లో ఎవరెవరు క్రీస్తు కొరకు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారో వారందరి హృదయాల్లో దేవుని యొక్క వెలుగు ప్రకాశించుట మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకనే వాళ్ళు అన్నారు, మా గురించి మేము ప్రకటన చేసుకోవట్లేదు, అవసరం లేదు. మేము క్రీస్తుని గురించిన సువార్తను మేము ప్రకటిస్తున్నాం, మా గురించి మేము విచారపడము అనేటువంటి సత్యాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మనము ఈ లోకంలో మన గురించి మనము చెప్పుకోకూడదు, కానీ మనలను రక్షించిన క్రీస్తుని గురించి మనము సాక్ష్యము చెప్పాలి. నేను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నేను రక్షింపబడ్డాను. నా పాపముల కొరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు.
ఆయన రక్తములో నన్ను కడిగాడు, శుద్ధినిగా చేశాడు. అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపుగా చేసుకున్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క శ్రమలలో వాళ్ళందరూ కూడా పాలివారై ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఆ విషయాన్ని ఇక్కడ మరి అపోస్తుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో తెలియజేస్తున్నాడు. మూడవదిగా పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనములో మనము గమనించి చూస్తే, ఎవరి ద్వారా దేవుని యొక్క మహిమ ఈ లోకములో తెలియజేయబడుతుంది అని అంటే ఇక్కడ అన్నాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున అంటున్నాడు. ఎందుకంటే దేవుడు పసిపిల్లలకు దానిని బయలుపరిచాడు. సమూయేలు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. కనుక ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 నుంచి చూస్తే, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. సో ఇక్కడ జ్ఞానులకు వివేకులకు ఆయన తెలియజేయకుండా పసిబిడ్డలకు, కారణం ఏంటంటే పసిబిడ్డలు నిస్వార్థంగా ఏది చెప్పినా నిజమని నమ్ముతారు. వాళ్ళ ప్రశ్నలు వేయరు. తల్లి కానీ తండ్రి కానీ ఒక వాగ్దానం చేస్తే, వాళ్ళ దగ్గర లేకపోయినా వాగ్దానం చేస్తే బిడ్డలకు ఎంత సంతోషము, ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము అంటే, మా తల్లిదండ్రులు దానిని మాకు తెచ్చి ఇస్తారు. అందుకని ఇక్కడ జ్ఞానులు అధిక జ్ఞానముతో ప్రశ్నలు వేస్తారు, కానీ పసిపిల్లలు సంపూర్ణ విశ్వాసముతో నమ్ముతారు. కాబట్టి మరి యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రవచనాలను గురించి, దర్శనాలను గురించి, కళలను గురించి మనం గమనించి చూస్తే, ఇక్కడ యేసయ్య చెప్పినటువంటి మాట నిజము అని మనకు తెలుస్తుంది. ప్రభునందు ప్రియులారా, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాము. పసిపిల్లలు దేవుని గురించి సాక్ష్యం చెప్పడాన్ని మనము గమనించవలసి అవసరం ఉన్నది. ప్రభునందు ప్రియులారా, చూడండి ఇర్మియా గ్రంథం, ఎందుకంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23, 24 వచనములో ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శౌర్యుడు తన శౌర్యమును బట్టి, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయింపకూడదు, కానీ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనడం ద్వారా అతిశయించాలి. కాబట్టి జ్ఞానులు ఏ విధముగా అతిశయిస్తారు, పసిబాలురు ఏ విధముగా అతిశయిస్తారు. అందుకని దేవుడు జ్ఞానులను విడిచిపెట్టాడు, వివేకులను విడిచిపెట్టాడు, పసిబాలులను ఆయన ఎన్నుకున్నాడు. పసిపిల్లలను ఎన్నుకొని తన మహిమను బయలుపరిచినట్లుగా నేను స్తుతిస్తున్నాను అని చెప్తున్నాడు. అవును, ఎందుకంటే అది దేవుని దృష్టికి అనుకూలమైనది కాబట్టి దేవుడు దాన్ని అనుకూలంగా భావించాడు. జ్ఞానులను ఎన్నుకోవడం కంటే పసిబిడ్డలను ఎన్నుకోవడము మంచిది. ప్రభునందు ప్రియులారా, జ్ఞానుల జ్ఞానము దేవుని యొక్క దృష్టిలో వెర్రితనము. పౌలు చెప్తాడు, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఇహలోకపు తర్కవాది ఏమాయను. 3 ప్రశ్నలు అక్కడ మనం గమనిస్తున్నాం. ఏమైపోయారు? జ్ఞానులమని చెప్పుకున్న ఆయన సొంత జనాంగమే ఆయనను అంగీకరించలేదు. ఎవరి ఎదుకు పంపబడ్డాడో వారే ఆయనను తిరస్కరించారు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే పసిపిల్లను ఎన్నుకున్నాడు. అందుకనే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని వాళ్ళలో వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు యేసయ్య
ఒక పసిపిల్లవాడిని ఎత్తుకొని వాళ్ళ మధ్యన నిలవబెట్టి చూపించాడు. ఈ పసిపిల్లలాగా నన్ను ఎవరైతే అంగీకరిస్తాడో వారే పరలోక రాజ్యంలో ఉంటాడు. ఈ పసిపిల్లలాగా ఎవరైతే ఉంటారో, ఇక్కడ వయస్సును గురించి మాట్లాడట్లేదు, అక్కడ మనసును గురించి, హృదయాన్ని గురించి యేసయ్య చెప్పాడు. ఎవరు గొప్పవాళ్ళు పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు? సో బీ లైక్ ఏ చైల్డ్. ఎంత వయస్సు మనకు పెరిగినా వచ్చినా జ్ఞానం ఉండాలి, జ్ఞానం కావాలి, జ్ఞానంతో మాట్లాడాలి. ఆ జ్ఞానం ఉంది కదా అనేసి అజ్ఞానంగా ప్రవర్తించకూడదు, అజ్ఞానంగా నడుచుకోకూడదు. బీ వైజ్, యు ఆర్ ఎ వైజ్ మ్యాన్, బీ వైజ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. చదువుకుంటే జ్ఞానం వచ్చిందా? కష్టపడితే జ్ఞానం వచ్చిందా? ఇతరులను చూస్తే జ్ఞానం వచ్చిందా? ఎవరి ద్వారా నీవు ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నావు? మనుషుల జ్ఞానము వేరు, దేవుని జ్ఞానము వేరు. ఈ లోక జ్ఞానము వేరు, పరలోక జ్ఞానము వేరు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి జ్ఞానము కావాలి, జ్ఞానాన్ని తోసివేయకూడదు. గ్రీసు దేశస్తులు పాండిత్యాన్ని వెతుకుతారంట. అపోస్తల కార్యముల గ్రంథంలో ఉంటుంది, అవునా? పాండిత్యాన్ని వెతుకుతారు. మీరు అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలోనికి వెళితే వచ్చే ఆదివారం అదే పాఠం అనుకుంటాను, చదవచ్చు. స్తోయికులు, ఎపికూరీలను గురించి అక్కడ లూకా రాస్తాడు, వైద్యుడైనటువంటి లూకా రాస్తాడు. సో అది వచ్చే వారం ఉంది. మరి మనం చదువుకున్నాం అపోస్తల కార్యము 17వ అధ్యాయం 22 నుంచి 34 వరకు వచ్చే ఆదివారం ఉన్న. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, జ్ఞాని ఎవడు? శాస్త్రి ఎవడు? ఇహలోకపు తర్కవాది ఎవడు? సో జ్ఞానము ఈ లోకములో వెర్రితనంగా కనిపిస్తుంది దేవుని ఎదుట. కనుక దేవుడు తనని ఎవరికి బయలుపరుచుకున్నాడు, ఏ విధంగా బయలుపరుచుకున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు బిడ్డల మీద ఆధారపడి వారు జ్ఞానవంతులు అని చెప్తున్నాడో మనం ఇక్కడ గమనించాలి. ప్రధానంగా మరి మూడవదిగా చూస్తే ఈ రోజున రూపాంతరపు ఆదివారం. ఎందుకంటే మనము భస్మ బుధవారానికి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా 20 రోజుల్లో భస్మ బుధవారము ప్రారంభమవుతుంది. వచ్చే నెల 18వ తారీఖున. రేపు రాబోయే 3 ఆదివారాలు సెప్తియగసిమ, సెక్వగసిమ, క్వింక్వగసిమ ఆదివారాలుగా మనం జరుపుకొని భస్మ బుధవారంలోనికి మనము ప్రవేశిస్తాము. సో అవన్నీ జరగాలంటే ముందు ప్రభు అయిన క్రీస్తు రూపాంతరము చెందాలి. రూపము ప్లస్ అంతరము, లేకపోతే ఆంతర్యము. రూపము వేరు, అంతరంగము వేరు. పైరూపము వేరు, ఆంతర్యము వేరు. దేవుడు హృదయాలను పరిశోధించే దేవుడు, అంతరంగాలను పరిశీలించే దేవుడు. సో ఆ రాత్రిపూట మరి యేసు ప్రభువారు రూపాంతరము చెందినట్టుగా ఈ రూపాంతరపు సన్నివేశాన్ని గురించి ముగ్గురు సువార్తికులు రాశారు. మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-8 వచనాల్లో మరి యొక్క రూపాంతరము సన్నివేశమును గురించి మనము చదువుకుంటాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-8 వచనాల్లో ప్రభు యొక్క రూపాంతరాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఈ రూపాంతరం అంటే ఏంటి? ఆ సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర విమోచన తర్వాత ఎర్ర సముద్రము దాటి అరణ్యములో ఉన్నప్పుడు మోషే రూపాంతరము చెందాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. సో 2 సార్లు ఆయన కొండ మీద మోషేతో మాట్లాడాడు. మొదటిసారి మండుచున్న పొదలో నుంచి మాట్లాడాడు. రెండవసారి విడుదల పొందిన తర్వాత ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉంటూ దేవునికి సన్నిధానంలో గడిపినప్పుడు యెహోవా దేవుడు దైవజనుడైన మోషేతో మాట్లాడాడు. ఆయన రూపాంతరము చెందాడు. మరి దీనిని గురించి నిర్గమకాండము 39వ అధ్యాయము 29 నుంచి 35 వచనాల్లో మీరింటికి వెళ్ళి దాన్ని
జాగ్రత్త పరుచుకొని చదవండి. ఏ విధంగా మోషే రూపాంతరము చెందాడో తెలుస్తుంది అక్కడ. ఆయన ముఖము ఎందుకు ప్రకాశించింది, ఏ విధముగా ప్రకాశించిందో ప్రభునందు ప్రియులారా మనము చూస్తాం. ఎక్కడుందండి నిర్గమకాండము? దొరకలేదా మీకు? 34వ అధ్యాయము మనం ఇక్కడ గమనిస్తున్నాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా రాతి పలకలుగా ఆ రెండు ఆయన చేతిలో ఉండెను. ఆయన ఆ కొండ దిగుచుండగా ఎవరు? దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుచున్నప్పుడు తన ముఖము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించను గనుక మోషే దగ్గరికి రావడానికి అందరూ కూడా భయపడ్డారంట. కొన్ని వేల మంది మోషే రూపాంతరము చెందడము చూశారు, కానీ యేసు ప్రభువారు రూపాంతరము చెందినప్పుడు దానికి సాక్షులు ఎవరండి? 3. వారు పేతురు, యాకోబు, యోహాను. శిష్యత్రయం అని పిలువబడినటువంటి యొక్క 3 యేసు ప్రభువారు ఆ రాత్రి పూట రూపాంతరము చెందడము చూశారు. మోషే పగటిపూట మండుటెండల్లో ఆయన రూపాంతరము చెందాడు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ ఆయన ముఖము మీద ప్రకాశించినది కాబట్టి. కానీ యేసు ప్రభువారు ఆయన కూడా రూపాంతరము చెందినప్పుడు ఆయన ముఖ ప్రకాశమానము అది ఎలాగుందంటే పగటి పూటలాగా ఉందంట. ఆయన వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయంట? హిమము వలె తెల్లదిగాను, ఏ చాకలి కూడా అంత తెల్లగా బట్టలు తెలుపు చేయలేరంట. అంత తెల్లగా యేసయ్య బట్టలు ఆ రాత్రివేళ దగదగా మెరిసినాయి అంట. సో ఇది ఈ యొక్క రూపాంతరము. వాళ్ళు అక్కడ ఏమి మాట్లాడారంటే మోషే ఏలియాలు దేనిని గూర్చి మాట్లాడారంటే తాను యెరూషలేములో నెరవేర్చబోతూ ఉన్నటువంటి నిర్గమమును గురించి వాళ్ళు ఆయనతో మాట్లాడి ఆయనను బలపరిచారంట. నిర్గమకాండము అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుంచి విడిపింపబడి వాగ్దాన భూమిలోనికి వెళ్ళడము, ప్రయాణము. కానీ ఇక్కడ ఈ నిర్గమము ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకములో నెరవేర్చబోతున్నటువంటి నిర్గమము ఏంటి అంటే ఆ నిర్గమములో పస్కా పశువు వధింపబడింది. ఈ నిర్గమములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పస్కాగా ఆయనే వధింపబడుతూ ఉన్నాడు. రాబోయే రోజులు దాని గురించి మనము చాలా ధ్యానం చేస్తాం లెంట్ సీజన్లో, ఆ 40 రోజుల్లో. సో ఇక్కడ ఈ యొక్క రూపాంతరము లోకానికి మహిమ తీసుకొచ్చినట్లుగా, వెలుగు ఇచ్చినట్లుగా ప్రభునందు ప్రియులారా మనము గమనిస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము మరి వచనములో అక్కడ ఒక వ్యక్తి యొక్క ముఖము ప్రకాశించింది. ఎవరు అంటే ఆ వ్యక్తి స్టెఫను, క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షి. ఆయన క్రీస్తును నమ్మినటువంటి వారిలో. అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 10 చదవండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి అందరికీ కనపడిందంట. స్టెఫన్ మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతుంటే అందరూ ఆయనకి మాటలకు ఆకర్షింపబడి ఆయన ముఖాన్ని చూసినప్పుడంతా ఆయన ముఖము ప్రకాశించిందంట. ఎలాగా? దేవదూత వలె ఆయన అందరికీ కనబడ్డాడు అంట. ప్రభునందు ప్రియులారా,
అదే అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము శృంగారమనబడు దేవుని ఆలయపు ద్వారపు మెట్ల దగ్గర కూర్చున్నటువంటి భిక్షగాడు పేతురు, యాకోబు, యోహానులను చూచినప్పుడు ఆయన కూడా వారి వైపు తేరి చూచాడు. వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు. ఈయన తేరి చూచినప్పుడు వారి ముఖములో ఈయనకి వెలుగు కనపడలేదు. ఎవరికి? శృంగారం అన్నటువంటి దేవుని ఆలయపు మెట్ల ద్వారా కూర్చున్నటువంటి ఆ యొక్క భిక్షగాడికి వాళ్ళ ముఖములో వెలుగు ఎందుకు కనపడలేదు అనంటే, వాళ్ళ ముఖములో వెలుగు ఉన్నది, కానీ ఈయన గమనమంతా కూడా డబ్బు మీద ఉన్నది కాబట్టి, భిక్షాటన మీద ఉన్నది కాబట్టి, వాళ్ళు ఏదైనా దానము చేస్తారో అని అదే అనుకున్నాడు, కానీ వీళ్ళ ద్వారా నేను రక్షింపబడతాను అని అనుకోలేదు. కాబట్టి వాళ్ళ ముఖములో ఈయన వెలుగు చూడలేకపోయాడు. పోయిన ఆదివారం చెప్పాను, ఇదే లూకా సువార్త 17వ అధ్యాయంలో సుంకపు గుత్తాదారుడైనటువంటి జక్కయ్య యేసు ఎవరో చూడగోరాడు కాబట్టి ఆయన ముఖంలో వెలుతురుని చూచాడు కాబట్టి ఆయన సాక్ష్యం చెప్పుకున్నాడు. ఇదిగో ప్రభువా, ఆస్తిని అమ్మి సగము పేదలకు పంచి పెడతాను, ఎవరి దగ్గరనైనా అన్యాయంగా ఏదైనా తీసుకొని ఉంటే దానికి 4 రెట్లు ఇస్తారు. అది ఆయనకు రూపాంతరమే. సో ట్రాన్స్ఫార్మేషన్, ఇక్కడ హృదయం అనేది మారాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అప్పుడే జీవితాలు మారుతాయి. మనము ప్రతిసారి దేనిని ఆశిస్తూ మనము ఒక వ్యక్తిని చూస్తామో, ఏ దృశ్యముతో దేవునికి వాక్యాన్ని మనం చదువుకుంటామో అదే జరుగుతుందంట. చెడుగా చూసేవాళ్ళకి చెడుగానే ఉంటుంది, మంచిగా చూసేవాళ్ళకి మంచిగానే ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఒక ఆయన ఎవరో హిందువు మార్కు సువార్త 3వ అధ్యాయం 16వ వచనం గురించి యేసు ప్రభు వారి తల్లే ఆయన కొడుకుని గురించి ఆయనే చెప్పింది అని అన్నాడు. వాడు చెప్పింది వేరు, అక్కడ ఉన్న వాక్యము వేరు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. అది ఎవరన్నారో గ్రహించలే. చూసారా, తప్పు పట్టడానికి చదివినప్పుడు అది అట్లాగే ఉంటుంది. ఇదే అజ్ఞానం అంటారు దాన్ని. దానికి రిప్లై పెట్టా, సరిగా చదివి ఆలోచించి మాట్లాడాలి. చూడండి, ఫేస్బుక్ ఉన్నవాళ్ళు ఈరోజు యేసు ప్రభువుని గురించి చెప్పే మాటల్లో మీకు ధైర్యం ఉంటే, మీలో జ్ఞానం ఉంటే సమాధానాలు పెట్టండి. బైబిల్ చదివితేనే పెట్టగలము, చదవకుండా పెట్టలేము. ఇది సాధ్యం. కరెక్ట్ రిప్లై వాళ్ళకి ఇవ్వాలి అని అంటే. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక్కడ ఈ యొక్క రూపాంతరం ఏ విధంగా జరుగుతుందో పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. పౌలు అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును, ఉత్తము, అనుకూలము, సంపూర్ణము. సో 3 ఉన్నాయి ఇక్కడ. ఏంటండి? ఉత్తమము, అనుకూలము. అనుకూలం దేన్ని సూచిస్తుంది? సమయాన్ని సూచిస్తుంది. ఇట్ ఇండికేట్స్ అ టైం. అనుకూల సమయము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఉత్తమమైనది మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, దానిని ఆమె యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో, నీవు వచ్చి నన్ను వెంబడించు. 3వది సంపూర్ణము, పరిపూర్ణత. అవిశ్వాసం ఉండకూడదు, నమ్మితే సంపూర్ణంగా నమ్మాలి. అందుకని అన్నాడు, పసిపిల్లలకు నీవు బయలుపరిచావని. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా నమ్ముతారు వాళ్ళు. ప్రభునందు ప్రియులారా, ఉత్తమమైనది, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. దేవుని చిత్తాన్ని పరీక్షించకుండా ఏది కూడా జరగదు. అదే అన్నాడు సొలొమోను మహారాజు కీర్తనల గ్రంథము 127వ సంకీర్తన 1-2 వచనాల్లో, యెహోవా ఇల్లు కట్టించనిడి అల్ల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే,
యెహోవా పట్టణమున కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకునుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. కాబట్టి దేవుని యొక్క చిత్తం మీద తెలుసుకోండి. దేవుని చిత్తాన్ని మనము తెలుసుకొని ఆ చిత్తానికి అనుగుణంగా ఈ లోకంలో నడుచుకోవాలి. ఆ చిత్తానికి అనుగుణంగా ఈ లోకంలో జీవించడానికి ఏం చేయమంటున్నాడు తర్వాత ఆ 2వ వచనంలో? పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. మనస్సు మారకుండా, తెలుసుకోకుండా మనము రూపాంతరము చెందము. ఎందుకంటే ఆ శృంగారం అనేటువంటి దేవుని ఆలయపు ద్వారపు మెట్ల దగ్గర కూర్చున్నటువంటి భిక్షగాడు ఆ 3 ఆయన తెలుసుకోలేదు. అందుకనే ఆయన రూపాంతరము చెందలేదు. వాళ్ళు రూపాంతరం చెప్పారు. వాళ్ళు వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మా యొద్ద ఉన్నదే నీకు ఇస్తాము అన్నప్పుడు నీవు యేసు నామమున లేచి నడుమన్నప్పుడు లేచి నడిచాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మనము చూడాలి, చదివి ఆలోచించాలి. కాబట్టి ఎందుకోసము క్రీస్తు రూపాంతరము చెంది ఉన్నాడు? ఆయన ఎవరి కొరకు ఈ లోకంలో రూపాంతరము చెంది ఉన్నాడు? మనము ఈ లోకములో మనము ఏ విధంగా రూపాంతరము చెందాలి? క్రీస్తు రూపాంతరము చెందినట్లుగా మనము కూడా రూపాంతరము చెందాలి. మన పితరులు చాలామంది రూపాంతరము చెందారు. ఇప్పుడు కూడా అనేక మంది రూపాంతరము చెందుతున్నారు. కాబట్టే అన్యులు క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే మీ ముఖాలు ప్రకాశిస్తున్నాయి. మీ ముఖ ప్రకాశము అన్యులు చూసినప్పుడు వారు మిమ్మల్ని అడుగుతారు, మా కొరకు ప్రార్థన చేస్తారా అని వారు మనల్ని అడుగుతున్నారంటే మనం రూపాంతరము చెందాము. కాబట్టే మన ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఏడిస్తే మన దగ్గరికి ఎవరు రారండి ప్రార్థన చేయమని. మనం సంతోషంలో, శ్రమలో కూడా సంతోషంగా ఉంటున్నాం కాబట్టి, కష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటూ ఉన్నాము కాబట్టి వాళ్ళు మా కొరకు ప్రార్థన చేయండి అడుగుతున్నారు. మనం రూపాంతరం చెందినట్టు కాదా? రూపాంతరం నమ్మకం లేదా? మీ మీద మీకు నమ్మకం లేదా? ఉండాలి. మనం రూపాంతరము చెందిన వారమే. కాబట్టి దేవుని యొక్క వాక్యము అన్యుల మధ్యకు వెళుతూ ఉన్నది. వాళ్ళు క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నారు. యూదులను చూసి కాదండి. మనం భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన తోటి వారు, మన ఇరుగు పొరుగు వారు, క్రీస్తుని ఎరుగని వారు, క్రీస్తుని దూషించేవారు కూడా కొన్ని చోట్ల ఆలయాలు కట్టడాన్ని ఆపి బెదిరించినటువంటి అన్యులే తిరిగి ఆలయాలు కట్టడానికి స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మొత్తం డబ్బు పెట్టి ప్రార్థనా మందిరాలను కట్టించినటువంటి గొప్ప గనులు ఉన్నారు అన్యుల్లో. ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు రూపాంతరం చెందారు. మనము యేసయ్యను చూసి రూపాంతరము చెందాము. యేసయ్య తన తండ్రి అయినటువంటి దేవుని ద్వారా రూపాంతరము చెందాడు. సో ఈ లోకము రక్షింపబడేంత వరకు యొక్క రూపాంతరం అనేది, వెలుగు అనేది ప్రపంచమంతా కూడా వ్యాపించాలి. అందుకని అన్నాడు దేవుడు, చీకటిలో నుండి వెలుగు కలుగునుగాక అన్నాడు. ప్రపంచమంతా కూడా వెలుగుమయమై ఉండాలి. కాలాలు, సమయాలు ఆయన తన స్వాధీనములో ఉంచుకున్నాడు. మనిషి జీవితానికి ఎప్పుడు ఏది అవసరమో దేవుడు దానిని సమపాళలుగా ఆయన విభాగించి ఉన్నాడు. మనకు కొంతమందికి రాత్రి అయితే కొంతమందికి పగలు ఉంటుంది. ఈ ప్రపంచమంతా కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. కానీ వెలుగుని అందరూ కూడా చూస్తారు, చీకటిని అందరూ కూడా చూస్తారు. చీకటిలో మళ్ళీ 2 ఉన్నాయి. సృష్టిలో ఉన్నటువంటి చీకటి, మన కష్టాల, శ్రమల ద్వారా మనము చీకటిలో అనేటువంటి అగాధములో పడవేయబడుతున్నాము. వాటి నుంచి తప్పింపబడాలి అంటే
అక్కడ ఏమన్నాడంటే పౌలు, అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. చివరిదిగా చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత మార్చబడుచున్నాము. మనమందరము కూడా మార్చబడుచున్నాం. చాలా ఇక మహిమను గురించి ఆ యొక్క నిర్గమకాండము 34వ అధ్యాయంలో చదవబడినటువంటి వచనాలను గురించి ఇక్కడ పౌలు ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఈ యొక్క 3వ అధ్యాయంలో ఆయన సుదీర్ఘంగా రాస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ శిక్షావిధికి కారణమైనటువంటి మహిమ, అదేవిధంగా నీతికి కారణమైనటువంటి పరిచర్య, వీటన్నిటిని గురించి అక్కడ వ్రాశాడు. తగ్గిపోతున్న మహిమ అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సు కఠినములాయను గనక నేటి వరకును పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. సో వాళ్ళకంటే మనం బెటర్ అంటున్నాడు ఇక్కడ పౌలు. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. కాబట్టి మన హృదయము దేవుని యొక్క వైపు తిరిగినప్పుడు మన ముఖము ప్రకాశిస్తుంది. మన హృదయము దేవుని వైపు తిరుగునంత వరకు మన ముఖాలు చీకటిగా ఉంటాయి. రక్తము లేనటువంటి వాళ్ళ ముఖం ఏ విధంగా ఉంటుందండి? పాలిపోయి ఉంటుంది. నిన్న హాస్పిటల్లో ఒక అబ్బాయిని చూసాం, యవనస్తుడు, 30-35 లోపులే ఉంటాయి. ఒళ్ళంతా కూడా పసుపు రంగులో మారిపోయింది, పసుపు రంగులోకి మారిపోయింది. అది తెలుపు కాదు. కాబట్టి ఇక్కడ రూపాంతరంలో కూడా మనము తెలుసుకోవాల్సింది, పాలిపోయినటువంటి ముఖాలతో మనము ఉండకూడదు. ఎందుకంటే ఆయన రక్తం మనలో ఉంది. ఆయన రక్తం మనలో పని చేయనప్పుడు మనం పాలిపోతాం, మనం శక్తిహీనులం అవుతాం, మనం బలహీనులం అవుతాం. కానీ ఇప్పుడు మనమైతే బలవంతులము, ఆయనలో వెలుగుచున్నాము. కాబట్టి మరి నేను చెప్పినట్లుగా తండ్రి కుమారుని రూపాంతరం చేశాడు. కుమారుని చూచినటువంటి పేతురు, యాకోబు, యోహానుల రూపాంతరము చెందారు. వారు అపోస్తులుగా ఆనాడు రూపాంతరము వాక్యము ద్వారా అందరికీ రూపాంతరం చెందించారు. ఇప్పుడు ఈ కాలములో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా రూపాంతరము చెందాము. మనం ప్రకాశిద్దాం, ఇతరులను వెలుగులోనికి నడిపిద్దాం. దైవకృప అన్ని వేళలా మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవా